నేను మిమ్మల్ని ఏ రోజు ఛానల్కి లైక్ చేయమని అడగల, సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా. మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి. దయచేసి గురువు గారికి చూపిస్తాను. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆయనకు చెప్పి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. జనవరి నెలలో అనేక గ్రహాలు సంచారం చేస్తున్నాయి. ఈ సమయంలో శక్తివంతమైన యోగాలు ఏర్పడ్డాయి. అందులోనూ ఈ వారం చాలా ప్రత్యేకంగా 19వ తారీఖు అంటే నిన్న మొన్నటి నుంచి 25వ తేదీ వరకు కొన్ని రాసులకి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఊహించని స్థాయిలో వీరు ధనలాభాన్ని అందుకుంటారు. జాతకం ప్రకారం మీ గ్రహాల స్థితిగతులు బాగుంటే జీవితం తిరుగులేదని చెప్పచ్చు. జనవరి 25వ తేదీన ఏ రాశులకి ఏ విధంగా కలిసి రానుంది అనే వివరాల్ని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. మీనరాశి, కష్టానికి తగినటువంటి గుర్తింపు వీళ్ళకి లభిస్తుంది. పనులు కూడా భారీ మొత్తంలో చేస్తారు. డబ్బులు కూడా భారీగా చేతికి అందుతాయి. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది. వచ్చిన డబ్బుని పొదుపు చేయడం మీదే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వేరే వారితో కలిసి వ్యాపారం చేయాలనుకునే వారికి సమయం బాగుంటుంది. నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి లాభాలు అందుతాయి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. మీనరాశి వారిలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా 25లోపు ఉద్యోగం వచ్చే అవకాశం వస్తుంది. అవకాశాన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. సింహరాశి, ఉన్నతాధికారుల మధ్య గొడవలు సద్దుమణుగుతాయి. అంటే మన పైన ఉండేటువంటి ఇద్దరు అధికారులు కొట్టుకొని మన మీద ఆ స్ట్రెస్ ప్రెజర్ పడేస్తూ ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడే సమయం అనమాట ఇది సింహరాశి వారికి. కొత్త బాధ్యతలు వాళ్ళ నుంచి ఇబ్బందులు తొలగిపోవడం వల్ల కొత్త బాధ్యతలు మీ మీదకి వస్తాయి. పాజిటివ్ బాధ్యతలు వస్తాయి. దానికి తగ్గట్టుగా డబ్బు కూడా వస్తుంది. అహంకారంగా మాట్లాడడం మానుకుంటే సింహరాశి వాళ్ళు జీవితంలో ఖచ్చితంగా పైకి దిగుతారు. సింహరాశి అనే కదా, ఎనీ రాశి, మీ రాశి అయినా నా రాశి అయినా సింహరాశి అయినా ఏ రాశి అయినా అహంకారంతో మాట్లాడడం తగ్గించుకోవాలి. ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఇది వర్తిస్తుంది ప్రస్తుతానికి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా ఇంకా శక్తివంతులు అవుతారు సింహరాశి వారు. వృషభ రాశి, వ్యాపారంలో పెట్టుబడులు మంచివి కలిసి వస్తాయి. కార్యాలయాల్లో సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. భవిష్యత్తులో మంచి రాబడి రావడానికి ఇది అనువైన సమయం. భవిష్యత్తులో రాబడి రావాలనుకునేవారు ఈ సమయంలో పెట్టుబడి పెట్టాలి. అది కలిసి వస్తుంది. మకర రాశి, సీనియర్ల నుంచి కార్యాలయాల్లో జూనియర్లుగా బాధ్యత స్వీకరిస్తారు. అంటే మీరే కనుక ఒక కార్యాలయంలో జూనియర్ అయితే మంచి బాధ్యతలు, సీనియర్ చేసే బాధ్యతలు మీకు వస్తాయి. ఎక్స్పీరియన్స్ వస్తుంది. రేపు పొద్దున్న ప్రమోషన్ కూడా వస్తుంది. సో సీనియర్ల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కష్టానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. త్వరలో ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. వేతనాలు పెరుగుతాయి. గతంలో కంటే ఆర్థికంగా ఖచ్చితంగా బలవంతులు అయ్యేటువంటి సిచ్యువేషన్ కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఇది జనవరి 25 లోపు ఈ రాశులందరికీ కలిసి రాబోతున్నాయి. ఈ రాశులతో పాటు మిగతా రాశులు ఏవైతే మనం చెప్పలేదో వాళ్ళకి కూడా కంప్లీట్లీ పాజిటివ్ టైం ఈ షెడ్యూల్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. బ్రహ్మాండంగా అంత పాజిటివ్ జరగబోతున్నాయి. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి అంతే. ఇది ఇట్లా అని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. బంపర్ బెనిఫిట్లు రాబోతున్నాయి అందరికీ.